భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రాంతీయ సమీకరణాలపైన పడుతుండడం సహజం. అయితే ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ రాయబారి తాలిబాన్ సీనియర్ నేత ముల్లా అబ్దుల్ సలాం జాయిఫ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా పాక్లోని పాష్తూన్ తెగల్ని ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు అక్కడి రాజకీయ సామాజిక వాతావరణంలో కొత్త చిచ్చును దారితీశాయి. పాక్ ఆర్మీ జిహాద్ పేరిట పాష్తూన్ యువతను భారత్ పైన ఉసిగొలిపే ప్రయత్నాలు చేస్తుందన్న హెచ్చరిక గతంలో 1948, 1999 యుద్ధాల్లో పాష్తూన్ల పాత్రను గుర్తు చేస్తోంది. అయితే జాయిఫ్ లాంటి సీనియర్ నేతలు పాక్ ఆర్మీ కుట్రలను బహిర్గతం చేస్తూ తమ తెగల్ని రాజకీయ క్రీడల నుంచి దూరంగా ఉంచాలని ప్రకటించడం సంచలనం రేపుతోంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్తో వారి సంబంధాల్లో దూరం పెరుగుతోంది. ఒకప్పుడు పాక్ మిత్రదేశంగా భావించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇలా మారిపోయిందేంటా అని పాష్తూన్ తెగల్లో ఉన్న అసంతృప్తి కారణమయ్యేలాగా చెప్పొచ్చు. పాష్తూన్లు ఖైబర్ పాక్ తూన్ఖ్వా బలూచిస్తాన్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో బలంగా ఉండడంతో వారి అభిప్రాయాలు కూడా ప్రాంతీయ భద్రతను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. వాస్తవానికి తాలిబాన్ పాలకులుగా స్థిరంగా నిలవాలన్న లక్ష్యంలో భాగంగా పాక్, భారత్ మధ్య వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదాల్లో జోక్యం చేసుకుంటే అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని తాలిబాన్ తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఇంతలో వాఘా సరిహద్దు మూసివేత వంటి పరిణామాలు ఆఫ్ఘన్ వాణిజ్యంపైన నెగిటివ్ ప్రభావం చూపించడం, అప్పటి నుంచి ఈ అంశం వారికి ఆర్థికంగా కూడా కీలకమవుతోంది. ఈ నేపథ్యంలో జాయిఫ్ చేసిన హెచ్చరికలు కేవలం అభిప్రాయ ప్రకటనగా కాకుండా పాకిస్తాన్కు బలమైన హెచ్చరికగా చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు.